ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాంలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇక మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఢిల్లీ ప్రతినిధి గోపికృష్ణ మనకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉన్నారు. గోపి, మొత్తంగా ఈసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అన్ని పార్టీలు కూడా తమ పొలిటికల్ స్ట్రాటజీని సిద్ధం చేసుకున్నాయి. ప్రతి పార్టీలో కూడా ఆ టెన్షన్ వాతావరణం అయితే మొదలైందని మనం చెప్పుకోవాలి. మరి ఏ విధంగా ఉండబోతోంది, ఎవరి సత్తా ఏంటి అన్నది మరికొన్ని రోజుల్లో తేలబోతోంది. తాజా అప్డేట్స్ ఏంటి? ఎన్నికల కమిషన్ 5 రాష్ట్రాలకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. షెడ్యూల్ని ప్రకటించింది. ప్రధానంగా ఛత్తీస్గఢ్ మినహా మిగతా 4 రాష్ట్రాలకి ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఛత్తీస్గఢ్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి 2 విడతలో, ముఖ్యంగా దక్షిణ ఛత్తీస్గఢ్ అలాగే ఉత్తర ఛత్తీస్గఢ్లో 2 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 18 అలాగే 20 తేదీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 28వ తేదీన మిజోరాం, మధ్యప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి. అలాగే డిసెంబర్ 7వ తేదీన రాజస్థాన్, తెలంగాణకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పటికే ప్రచార కార్యక్రమాలని ముమ్మరం చేశారు. ఇటు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ సహా ముఖ్యంగా మహాకూటమి, ఇతర వామపక్ష పార్టీలన్నీ కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు ఎటువంటి మేనిఫెస్టోని పెట్టుకోవాలనే కసరత్తుని ప్రారంభించడం జరిగింది. సో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అసలు ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏ రకంగా వారిపైన ప్రభావం చూపుతుంది అని చెప్పి మనతో మాట్లాడేందుకు గంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్, ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది 5 రాష్ట్రాల్లో. సో పొలిటికల్ పార్టీస్కి ఈ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది, వాళ్ళ వ్యూహరచనలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ షెడ్యూల్ కారణంగా ఏమన్నా ప్లసెస్ మైనస్ ఏమన్నా ఉన్నాయంటారు? ముఖ్యంగా షెడ్యూల్ చూస్తే బీజేపీకి నాకు అడ్వాంటేజ్ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి నవంబర్ నెలలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో వాళ్ళు చాలా ప్రిపేర్ ఉందని కూడా అంతా రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి అయిపోతుంది. రాజస్థాన్ ఎలక్షన్కి ఈవేళ నుంచి 2 నెలల టైం ఉన్నది కాబట్టి వాళ్ళు బాగా రాజస్థాన్ మీద ఫోకస్ చేయొచ్చు. సో అడ్వాంటేజ్ బీజేపీకి. రెండోది, మనం మిగతా పార్టీల పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు తెలంగాణ మన అందరికి ముఖ్యం కనుక ఈవేళ 2 నెలల టైం తెలంగాణకు ఉన్నది కాబట్టి ఇంకా మహాకూటమి సెటిల్ అవటానికి కూడా కొంచెం టైం ఉన్నది. అలాగే టీఆర్ఎస్లో కూడా మనం పేపర్లు చూస్తున్నాం, మీడియా చూస్తున్నాం, కొంతమంది క్యాండిడేట్స్ని మారుస్తారు, సర్వేస్ చేయొచ్చు అని వస్తుంది కాబట్టి దానికి కూడా టైం ఉన్నది. సో టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఏముంటుందంటే నవంబర్లో ఎలక్షన్స్ అయిపోతే తొందరగా అయిపోతుంది. ఎప్పుడైతే డిసెంబర్ 7వ తారీఖు పెట్టారో వాళ్ళకి 2 months టైం, ఇంకా చాలా కష్టమైన టైం మాత్రం టీఆర్ఎస్కి. ఎందుకంటే ఈ టైం అంతా రెడీగా ఉన్న వాళ్ళకి అలా సాగుతా పోయే కొద్ది వాళ్ళకి వీక్నెస్ వస్తుంది. బీజేపీకి అడ్వాంటేజ్, కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్లో ఇది డిసడ్వాంటేజ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 2 పార్టీలు రెడీగా ఉన్నారు కాబట్టి పెద్ద అడ్వాంటేజ్ ఎవరికి లేదు. కానీ ఇంకో చిన్న విషయం కూడా మనం ఆలోచించుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఇలా 2 నెలలు సాగదీయొచ్చా ఎలక్షన్స్? ఎందుకు డిసెంబర్లో పెట్టారు? రాజస్థాన్ ఒక 4 చిన్న రాష్ట్రాలే కదా. ఒకనప్పుడు మనం అన్ని రాష్ట్రాలకి, 30 రాష్ట్రాలకి, 25 రాష్ట్రాలకి ఒక్కరోజు పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్ పెట్టే శక్తి ఉన్నప్పుడు ఈ 4 రాష్ట్రాలకి 1 నెల సాగతీయొచ్చా అంటే నాకు నచ్చట్లేదు. ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీ కాలం అనేది వివిధ తారీఖుల్లో ముగుస్తుంది. ముఖ్యంగా జనవరి 2019లో 3 రాష్ట్రాలకి, మిజోరాం ముందుగా డిసెంబర్ 15లోనే ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో వివిధ ఫేజుల వారీగా ఈ ఎలక్షన్స్ వివిధ తారీఖుల్లో నిర్వహిస్తున్నాం. ఫలితాలు మాత్రం ఒకటేసారి వెల్లడిస్తామని చెప్పి రావత్ ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు తిరిగి అధికారంలోకి వచ్చేంత అవకాశం ఎంతవరకు ఉంటుంది? ప్రస్తుతం బీజేపీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, అలాగే మిజోరంలో ముఖ్యంగా కాంగ్రెస్, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ ఉంది. సో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలకి తిరిగి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఈ సమయం, ముఖ్యంగా ఈ 2 నెలల సమయం ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ 2 నెలల సమయం ఎలాగో బీజేపీకి చాలా ఉపయోగం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో. ఎందుకంటే గత 6 నెలలు బట్టి వాళ్ళు అక్కడ నీరసంగా ఉన్నారు, పార్టీ సరిగా లేదు, బై ఎలక్షన్స్ పోతున్నాయి. మధ్యప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ పోయినాయి కాబట్టి కొంచెం మేకప్ చేసుకోవటానికి బీజేపీకి అడ్వాంటేజ్. ఇలా 2 నెలల టైం, మధ్యప్రదేశ్లో 1.5 టైం ఉన్నది, రాజస్థాన్లో చాలా అడ్వాంటేజ్. కాంగ్రెస్ పార్టీకి ఆ లెక్క కొద్దిగా డిసడ్వాంటేజ్. రాజస్థాన్లో పూర్తిగా రెడీగా పీక్ ఎఫిషియన్సీలో ఉన్నారు కాబట్టి ఇలా 2 నెలలు టైం ఇవ్వటం వాళ్ళకి డిసడ్వాంటేజ్. టీఆర్ఎస్కి కూడా వాళ్ళు 4 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి
అంత గవర్నమెంట్లో వ్యతిరేకం ఉంటుందా అంటే మనం రూరల్ ఓటర్స్ అర్బన్ ఓటర్స్ చూసుకోవాలి. రూరల్ ఓటర్స్లో అక్కడక్కడ టీఆర్ఎస్ మీద చాలా సింపథెటిక్గా ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేసిన విషయాలు కొద్దిగా రూరల్ ఓటర్స్కి ఈజీగా సాటిస్ఫై చేయొచ్చు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అర్బన్ ఓటర్స్ ఏ రకంగా వాళ్ళ మైండ్ ఎలాగున్నది, 2014లో కొంచెం గడిబిడి కన్ఫ్యూజన్ ఎవరికాలు ఓట్లు వేశారు. ఇప్పుడు బాగా ఆలోచించుకుని అర్బన్ ఓటర్స్ 40-50 సీట్లు ఉన్నాయి తెలంగాణలో అర్బన్ ఓటర్స్ 119లో. సో దాని మీద కొద్దిగా రియాక్షన్ వస్తుందా లేదా రాబోయే 10-15 రోజుల్లో మాత్రం మనం బయటికి ఆ ఇంపాక్ట్ అర్బన్ ఏరియాస్లో బయటకు వస్తాయి. కొత్త పార్టీలకు ఏ విధంగా ఉండబోతుంది సార్ ఈ ఎన్నికల్లో? ముఖ్యంగా మహాకూటమి ముందుకు వస్తుంది, బిఎల్ఎఫ్ పేరుతో ముఖ్యంగా వామపక్షాలు ముందుకెళ్తున్నాయి, ఇతర పార్టీలన్నీ కూడా కలిసి పోటీ చేసే యోచనలో ఉన్నాయి. సో వాటికి వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే పోయినసారి టీడీపీ వేరే పోటీ చేసింది బీజేపీతో, అలాగే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. టీఆర్ఎస్ని సపోర్ట్ చేసిన కొన్ని వర్గాలు స్టూడెంట్స్ అనుకోండి, ఆ తెలంగాణ జనసమితి అని వాళ్ళు కూడా బయటకు వచ్చారు. కాబట్టి దాని మీద చాలా ఆశతో కాంగ్రెస్ మహాకూటమి ఉన్నారు. మనకు బలం పెరిగింది, టీఆర్ఎస్కి తరిగింది. కానీ బీజేపీ కూడా 3వ లైన్లో పోటీ చేస్తుంది కాబట్టి అపోజిషన్ ఓట్ అనేది కొద్దిగా డివైడ్ అయిపోయింది. అది బీజేపీకి కూడా తెలంగాణలో కొద్దిగా ప్రెజెన్స్ ఉన్నది కాబట్టి ఆంధ్ర కంటే ఎక్కువ వాళ్ళకి 4-5 ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా గ్రౌండ్ వర్క్ ఉన్నది. కాబట్టి డివైడెడ్ ఓట్ ఆపోజిషన్ మాత్రం టీఆర్ఎస్కి ఉన్నది. ఆ అడ్వాంటేజ్ టీఆర్ఎస్కి వస్తుంది. తర్వాత ఈ కూటమిలో కూడా ఎలయన్స్ ఎంత చక్కగా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చదువుకుంటారు, వాళ్ళకి గొడవ లేకుండా చేసుకుంటారా, క్యాండిడేట్స్ మంచిగా ఇస్తారా, అది చూడాలి. ఆ డెవలప్మెంట్ చూసే వరకు మనం సర్టెనిటీతో తెలంగాణలో చెప్పలేం. సార్ ఆంధ్రప్రదేశ్ విషయానికి కూడా ఈరోజు ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసింది. ఏపీలో లోక్సభ స్థానాలకు 5 లోక్సభ స్థానాలు వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాం, అంత టైం లేదని చెప్పింది. సో ఏపీ పాలిటిక్స్ ఏ విధంగా ఉంటాయంటారు ఈ ఉప ఎన్నికలు లేని కారణంగా? అదే మీరు అది కూడా ఒక విశేషం. కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నాయన్నారు, బై ఎలక్షన్స్. ఆ 3 సీట్లు రిజైన్ చేసిన ఎమ్మెల్యేలు యడియూరప్ప ముగ్గురు ఇక చేయలేదంటే కొంచెం పొలిటికల్గా కన్ఫ్యూజ్డ్ ఉన్నది. కాబట్టి 1 సంవత్సరం తక్కువ టైం ఉన్నది. కాబట్టి ఆ నిర్ణయం ఎలక్షన్ కమిషన్ తీసుకోవచ్చు. తప్పకుండా అది ఉన్న టీడీపీకి అడ్వాంటేజ్ కదా, ఎందుకంటే వాళ్ళ పరీక్ష ఉండదు. బై ఎలక్షన్ వస్తే ఉన్న గవర్నమెంట్ పరీక్షలో ఉంటుంది. ఎవరైతే బై ఎలక్షన్ గవర్నమెంట్ ఆ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి సో ఇది టీడీపీకి చాలా రిలీఫ్ వచ్చిందని మాత్రం మనం భావించవచ్చు. సార్ ఆఖరికి ఒక ప్రశ్న, ఈరోజు ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి సంస్థకు సంబంధించి అనుమానాలు తెలుస్తున్నాయి. మోడీ రాజస్థాన్ అజ్మీర్లో ర్యాలీ నిర్వహించడం కానీ, ఎన్నికల కమిషన్ మీడియా సమావేశాన్ని వాయిదా వేయడం, తెలంగాణలో హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పటికీ షెడ్యూల్ ప్రకటించడం. సో పూర్తి స్థాయిలో పారదర్శకతంగా స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందంటారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు బ్యాలెట్ పేపర్లు చక్కగా చేసే వరకు లెక్క చేసే వరకు చేస్తారు, కానీ మిగతా విషయాల్లో అంత ఉపయోగం లేదు. డబ్బు పంపకంలో ఎప్పుడన్నా అడ్డం పడ్డారా? ఎప్పుడూ అడ్డం పడలేదు. ఆ సీట్ క్యాన్సిల్ చేశారా? లేదు. ఇలాగ అడ్జస్ట్మెంట్స్ చేయటం తప్పదు. ప్రధానమంత్రి ఎవరుగా ఉంటూ రోజు ఇటు అటు చేస్తారు, దానివల్ల పెద్ద లాభం నష్టం అయిపోయింది అనుకుంటాం కూడా కరెక్ట్ కాదు. అది చిన్న చిన్న విషయాలు. చాలా వరకు ఫేర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి అన్ని విషయాల్లో మనం ప్రెషర్ తీసుకొచ్చి దాన్ని సస్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహరచనలో మునిగిపోయేందుకు సన్నద్ధమయ్యాయి. ఎన్నికల కోడ్ ఈ రోజు నుంచి 4 రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. అలాగే అసెంబ్లీ రద్దయి నుంచి తెలంగాణలో కూడా అమల్లో ఉన్న పరిస్థితి. సో కొంతవరకు ప్రస్తుతం బీజేపీకి ఇది రిలీఫ్నిస్తుంది, అలాగే టీఆర్ఎస్కి కొంత నెగిటివ్ సిమ్టమ్స్ ఇస్తాయి. ఎందుకంటే మహాకూటమి బలపడడానికి, ఇతర పార్టీలు బలపడడానికి అవకాశం దొరుకుతుంది. మొత్తం దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో ఎన్నికల సంఘం ఉంటే, కానీ వివిధ రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో ఈ విధంగా ఎన్నికలు నిర్వహించడం ఎంతవరకు సబబు, అసలు జమిలీ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నట్లుగా ఈరోజు ఎన్నికల సంఘం యొక్క షెడ్యూల్ ప్రకటన ఉందా అన్న అంశానికి సంబంధించి కూడా విశ్లేషకులు సంసిద్ధత, ముఖ్యంగా వారి సందిగ్ధాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా పొలిటికల్ పార్టీస్ అయితే ఇక్కడి నుంచి వారి రాజకీయ వ్యూహరచనలతో అధికారంలోకి తిరిగి వచ్చేందుకు తమ కార్యాచరణలో నిమగ్నమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.